సో హాయ్ వాస్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ సి. యష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్ గారు హ్యాపీ బర్త్డే అండి. మీ కేజీఎఫ్ చూసినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. అంటే అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన మీరు మా తెలుగు వాళ్ళకి అంటే ఒక మదర్ సెంటిమెంట్ వల్ల చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో టాక్ సి ఈ రోజు అయితే మామూలుగా అయితే ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారంట. మామూలు చిన్న టీజర్ అనుకోవచ్చు, ఒక 1 minute వీడియో రిలీజ్ అయింది. సో ఇప్పుడే చూసా. సో చూసినప్పుడు నాకు అనిపించింది కేజీఎఫ్ తర్వాత ఎందుకు యష్ గారు ఇంతవరకు గ్యాప్ తీసుకున్నారు, ఎందుకు సినిమా చేయట్లేదు అంటే కేజీఎఫ్ ని రికార్డులు షేక్ చేసే సినిమా చేయాలనే ఆగారు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడే టాక్సీ అయితే రిలీజ్ అయింది. సో మలయాళం డైరెక్టర్ ఆయన. సో ఆయన సినిమాలు చూసుకుంటే ఒక షార్ట్ ఫిలిం తోనే ఆయన కెరీర్ మొదలు పెట్టారు. ఇలాంటి యష్ తో అయితే ఇప్పుడైతే సినిమా తీస్తున్నారు అనమాట. సో నాకైతే విజువల్స్ పరంగా అయితే చాలా గ్రాండ్ గా అనిపించింది. సో ఎందుకంటే జస్ట్ మన యష్ గారు పబ్బులకు పోయి ఎంట్రీ పోయి అంత కొంచెమే చూపించారు కాబట్టి డీటెయిల్ గా తెలుగుని చెప్పాల్సిన అవసరం లేదు. సో రిలీజ్ అయిన 1 minute వీడియో చాలా బాగుంది. సో బర్త్డే సందర్భంగా యష్ గారు రిలీజ్ చేస్తారు కాబట్టి అక్కడైతే ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. తెలుగులో కూడా చాలా వరకు మంచి రివ్యూలు వస్తున్నాయి ఆ చిన్న వీడియో గురించి. సో మీరు చూసారా టాక్సీ వీడియో? చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కేజీఎఫ్ 2 తర్వాత వచ్చే సినిమా కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అది కూడా కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. అండ్ టాక్సీ వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.